ఈ లడ్డు అంశం ఏపీకి సంబంధించి తిరుమల తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక పేపర్లో ఒక చిన్న వార్తనైతే ప్రచురితం చేశారు. అది అసలు నెయ్యే కాదు, వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ సరుకు సరఫరా, పామాయిల్, కెమికల్స్, ఇతర ముడి పదార్థాలతో తయారీ, సరఫరాలో బోలేబాబా డైరీది కీలక పాత్ర అంటూ సిట్టు తేల్చింది. ఏఆర్ డైరీని ముందుంచి తెర వెనుక వ్యవహారం, బెయిల్ పిటిషన్లు కొట్టివేయండి, హైకోర్టులో సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు. ఈ లడ్డు అంశం ఏంటి సార్? మరి ఎక్కువగా మనకి గతంలో నుంచి కూడా ఆ లడ్డు అప్పుడు తిన్నవారు బాధపడే అంశం, ఇప్పుడు అది లడ్డు అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు నెయ్యి వాడింది ఒరిజినలే కాదు, కల్తీ నెయ్యి అని చెప్పి. అంటే అంత జాగ్రత్తలు తీసుకోకుండానే నెయ్యి అక్కడికి వెళ్తుంది అంటారా? అంటే అంత అజాగ్రత్తగా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా దేవుడి ప్రసాదం అంటే చాలా అపురూపంగా చూసుకుని చాలా వాల్యుబుల్గా చూసే దాని మీద కూడా ఇంత కల్తీ నెయ్యి వెళ్ళే అంత అవకాశం ఉందంటారు. అసలు ఏంటి, అసలు అక్కడ ఎలాంటి జరిగినాయి అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు మనం? లడ్డు గురించి మాట్లాడితే రామ అంటే బూత్ లాగా అనిపిస్తుంది. అసలు నవ్వితే కూడా లడ్డు గురించి రామ్మోహన్ రావు నవ్వినట్టు కూడా అంటారు, మీరు నేను నవ్వితే కూడా. అందుకని నేను ఏమంటాను, రాజకీయ కక్షపూరిత చర్యలు భాగంగా జరుగుతున్నట్టున్నారు. ఇటుపక్క నేను అన్న లడ్డు వివాదాన్ని పెద్దగా చేయకండి, మన మనోభావాలు, ప్రకృతుల మనోభావాలు దెబ్బతీయకండి అని మొత్తుకున్నాను కూడా. కానీ ఏమైంది, కొండను దవి ఎలకని కూడా పట్టలే కదా ఇప్పటికి కూడా కదా. ఆనాడు సనాతన ధర్మం పేరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా అన్నాను నేను, మీరు దీనికి దాన్ని ముడిపెట్టకండి. ఒకవేళ నిజంగానే గతంలో ప్రభుత్వం కనుక చేసి ఉంటే 6 నెలల తర్వాత కదా బయటపడ్డది. మరి 6 నెలల నుంచి ఎవరు చేస్తున్నారు లడ్డు తయారులో నెయ్యి? వాళ్ళే కదా చేసింది కదా. అందుకని ఏమంటున్నా అంటే, గత ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అనుకొని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉండి మనమే బదనాం చేసుకుంటే ఎట్లా అన్న ఒకటి. రెండోది ఏంటంటే, ఎంత తీవ్రతకి వెళ్ళిందంటే, రామాలయ ప్రతిష్టాపన, ఇది అయోధ్య రామాలయానికి వెళ్ళిన లడ్డూలో కూడా కల్తీ ఉంది అన్నారు. ఏం తెలియంది? ఆ రామాలయానికి వెళ్ళిన లడ్డూలకు కల్తీ కాదు, ఆ నెయ్యి సప్లై చేసింది 3 సార్లు ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా, ఆయన గుజరాత్ నుంచి ఉంటాడు, ఆయన పేరు జ్ఞాపకం అవుతుంది. ఆయనే ఏ ప్రభుత్వం మారినా కూడా 3 సార్లు, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత, విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఈ 3 టర్ముల్లో ఆయన ఒక్కడే ఉంటున్నాడు. ఆయనే ఫ్రీగా సప్లై చేసిండట. ఏది? ఆ నెయ్యి. రామాలయానికి 1,00,000 లడ్డూలు పంపాను మనం కదా, ఆ లడ్డూలను సప్లై చేసే క్రమంలో నెయ్యి అది వాడిండు. మరి రామాలయానికి పంపిన మన రామ మందిర నిర్మాణంలో ప్రతిష్టకు పంపిన లడ్డూలు కూడా కల్తీ వేయించి చెప్పారు కదా. నేను ఒక్కటే అడుగుతున్నాను, అంటే మనకు ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంకా అపోహలు, ఆరోపణలతో ఎందుకు? ఆనాడు లడ్డు ఎవరు నెయ్యి సప్లై చేశారు, ఇవాళ వాళ్ళు కాకపోతే వేరే సప్లై చేస్తున్నారు కదా. 400 రూపాయలకు, 360 రూపాయలకు కిలో నెయ్యి వస్తుందా ఇక్కడ అని చెప్పండి. హెరిటేజ్ తీసుకుందాం, చాలా హెరిటేజ్ కాదు, మీరు 100 కంపెనీలు చూడండి, 3,000-3,500 కూడా కిలో నెయ్యి ఉన్నది. మీరు చూడండి ఒకసారి. మామూలుగా 6,000-7,000 ఆర్గానిక్ పక్కన పెట్టాం. మామూలు నెయ్యి తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. మరి 361 రూపాయల టెండర్ వేస్తుంటే ఇప్పుడు కూడా అంతే కదా, 450-500 రూపాయలు టెండర్ వేశారు. అంటే ఈ 400 రూపాయలు కూడా కరెక్ట్ నెయ్యి అని అంటారా? అందుకని సమస్య లేదు. వెజిటేబుల్ ఆయిల్స్ కలుస్తున్నాయి, నెయ్యి పేరు మీద రకరకాల కల్తీలు కలుస్తున్నాయి, సమస్య లేదు. కానీ దీన్ని ప్రజల మనోభావంతో ఆడుకొని గత ప్రభుత్వాన్ని బదనాం చేయని వీళ్ళు, ఈ ప్రభుత్వానికి బదనాం చేయని వాళ్ళు, అంటే ఏమవుతుందంటే రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు తప్ప భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. రెండోది, జంతువుల కొవ్వు కలిసిందని కూడా మొన్నటి ఆరోపణ కదా. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకించాను. జంతువుల కొవ్వు కలవడం అంటే మనకు గుజరాత్ లో ఒక పరిశోధన సంస్థ ఏం చెప్పిందంటే, ఆ పశువులు ఆహారం తీసుకున్న దాన్ని బట్టి కొవ్వు ఏది అంటే జంతువుల కొవ్వులు ఒకసారి అంటే దాని ఇప్పుడు ఆహారం తక్కువ తీసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, మనిషి కావచ్చు, పశువు కావచ్చు, కడుపులోకి ఆహారం పోకపోతే మన కొవ్వు కరుగుతుంది కదా. ఆ కొవ్వు అవశేషాలు కనపడతాయి కనుక వాళ్ళకి గడ్డి వేసిన తీరు, మంచినీళ్ళు పెట్టిన తీరు, ఇవన్నీ కూడా పనికొస్తాయని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది కదా. దయచేసి ఇప్పటికైనా సరే, ఇప్పటికి చాలా మంది నేను లడ్డు తిన్నాను కదా, నేను జంతువులకు తిన్నానేమో అని ప్రజల మనోభావం దెబ్బతినే అంటున్నాను. దేవునితో ఆడకండి. వెంకటేశ్వరుని భుజాల మీద తుపాకీలు పెట్టుకొని మీరు పేల్చుకోకండి. తేల్చండి నిజంగానే నెయ్యి ఎంతకు వస్తుందో తేల్చండి. రెండోది ఏంటంటే, నిజంగా ఇవన్నీ ఎందుకు? మీకు పశువు సంపద ఉన్నది, గోశాల ఉన్నది, మీరు నెయ్యి ఉత్పత్తి చేసుకోండి. అంతేందుకు ఈ నెయ్యి కల్తీని మనం గమనించడానికి ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం, నిజంగా చెప్పాలంటే జిహెచ్ఎంసీతో సమానమైన ఆదాయం టీటీడీకి వస్తుంది పద్మ గారు. అటువంటి అప్పుడు ఒక 4 మిషన్లు మీరు సొంతంగా కొనుక్కోలేరా? ఈ కల్తీ నెయ్యా మంచి నెయ్యా అని తెలుసడానికి 4 మిషన్లు సరిగ్గా కొనుక్కోలేరా మీరు? అంటే అర్థమవుతుంది ఏంటంటే, ఇదంతా తిరుపతిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. కింద లడ్డూలు అమ్ముతుంటారు, ఏది మనకు తిరుపతి దేవస్థానం లడ్డూలు అని చెప్పి అక్రమంగా అమ్ముతుంటారు. పైనుంచి కింద దాకా, దర్శనం దాకా కూడా అన్ని అక్రమాలు జరుగుతున్నాయి కదా. కనుక దీన్ని ప్రక్షాళన చేయాలని కోరుకున్న చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చినప్పుడు దీన్ని ప్రక్షాళన చేస్తున్నారా, బదనాం చేస్తున్నారా? ఒక్కసారి బ్రాండ్ నేమ్ పోయిందంటే చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా మనకు ఇప్పుడు దీనికి పేటెంట్ హక్కు ఉన్నది, మనకు ఏది తిరుమల తిరుపతి లడ్డూకు. కనుక దాన్ని పాడు చేస్తున్నారు. ఎవరు హేతువాదులు కానీ దేవుని నమ్మని వాడు కూడా లడ్డు అంటే చాలా ఇష్టపడతారు కదా.
అటువంటిప్పుడు భక్తుల మనోభావాలతో మీరు ఆడుకోకండి. మేము ఈ రాజకీయ కక్షలు లేకున్నా సరే నెయ్యి కల్తీ గురించి పూర్తిగా సమాచారం ఇవ్వాలి, ప్రజలకు దీని మీద విచారణ జరపాలి. జరిగిందా జరిగితే శిక్షించండి, జరగకపోతే మాత్రం ఇట్లాంటి అపోహలు సృష్టిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. పవిత్రమైన ప్రసాదాన్ని మీరు అవును. అపవిత్రం చేయకండి అని. ఓకే.